హలో! హాయ్ ఎవ్రీవన్. ఇదో వానొస్తుంటే ఒక వీడియో తీశాను. ఇది వానొచ్చే వీడియో మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగిందనేది కూడా దీంట్లో చూడండి. ఇదంతా మా కమ్యూనిటీ అండి. మొత్తం హౌసెస్ ఉంటాయి. ఇక్కడే పార్కింగ్ ఉంటుందండి. ఎవ్వరికీ మన ఇండియాలో ఉన్నట్టు లోపల పెట్టుకోవడానికి అలాంటి ఏమి ఉండదండి. బయటే ఎవ్వరైనా పెట్టుకోవాల్సిందే. ఇక్కడ చూసారా దీన్ని పుట్టగొడుగులు అంటామే అలా అనమాట. వానొచ్చిందంటే ఇమ్మీడియట్‌గా మొత్తము గ్రాస్ నిండా అక్కడక్కడక్కడక్కడక్కడ 2, 3 చానా పెరిగిపోతాయి అసలు. మనకు చూసారా గ్రాస్ ఎంతుందో వినాయక చవితికి మనకసలు గడ్డి అవసరమే లేదండి. గరక ఎత్తుకొచ్చేసి నీట్‌గా కట్ చేసి తీసుకొచ్చి దేవునికి పెట్టొచ్చు. గరక అంటే విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం గదండీ! అందుకని. అక్కడక్కడ వచ్చాయి చూడండి వైట్‌గా. వర్షం పడింది చూడండి. చాలా తేమగా ఉంది గదా! పడుతూనే ఉంది నా పైన. అలానే తీశాను వీడియో. చిన్న వీడియో ఇది. తర్వాత వచ్చేసి ఇదంతా మా హౌస్ బ్యాక్ సైడ్ అండి. ఇదంతా చాలా బాగుంటుంది చూడండి. చెట్లు ఎంత పెద్దగా అసలు. ఇక్కడ నాకు నచ్చేది యుఎస్లో ట్రీస్ అండి. ట్రీస్ని ఎంత బాగా పెంచుతారంటే పెంచరండి వాళ్ళు. మోస్ట్లీ ఆ నేలకే అంత బాగా పెరుగుతున్నాయో ఏంటో ఆ ట్రీస్ మాత్రము. వాటర్ కూడా పోయరండి. గ్రాస్ పెరిగితే గ్రాస్ని కట్ చేస్తారే తప్ప ట్రీస్ని అస్సలు పెంచరు వాళ్ళు. ఒక వాటర్ వేసింది కూడా నేను సరిగ్గా చూడను. వర్షం నీళ్ళతోనే పెరుగుతున్నాయి. అక్కడ దూరంగా చూసారా రోడ్డు, అది మెయిన్ రోడ్డు. అక్కడి నుంచే మేము ఎక్కడికైనా స్టోర్స్కి వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళి డివైడ్ అవుతామన్నమాట. స్టోర్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వెళ్ళడానికి. ఇదంతా పార్క్. వెనకాల పార్క్ కొంచెం కనిపిస్తుంది. అక్కడ వరకే తీశాను. పార్క్ చూస్తూ ఉండండి, కనిపిస్తుంది. అది చాలామంది వస్తారు పిల్లలు, భలే ఆడుకుంటారు. డౌన్ నుంచి కూడా వస్తారు. చూడండి ఎంత బాగుంది కదా పార్కు. చాలా అసలు ప్రశాంతంగా ఉంటుంది. ఆడ కొద్దిసేపు కూర్చున్నా చాలు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.